ఏనుగు, సాలెపురుగు, పాము మరియు ఆ ఈశ్వరుడి కథ గురించి మీకు తెలుసా? నేను చెప్తాను వినండి. ఒక అందమైన అడవిలో ఎన్నో రకాల జంతువులు, పక్షులు నివసించేవి. అదే అడవిలో స్వర్ణముఖి అనే నది తీరాన ఒక శివలింగం వెలసింది. ఆ శివలింగాన్ని వాయులింగం అని పిలుస్తారు. ఈ వాయులింగం గురించి అనేక కథలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఒక ఏనుగు, పాము మరియు ఒక చిన్న సాలెపురుగు కథ. ఆ కథని ఇప్పుడు చూద్దాం. నేను త్వరగా వెళ్ళి శివలింగానికి నదిలోని నీటితో అభిషేకం చేయాలి. హర హర మహాదేవ శంభో శంకర. నేను నాగలోకం నుంచి అమూల్యమైన రత్నాలను తీసుకొచ్చి శివలింగానికి సమర్పించాలి. ఓ మహాదేవ, నేను నీ పాదాల వద్దే జీవించాలనుకుంటున్నాను. ఆశీర్వదించండి స్వామి. స్వామి, నేను రేపు మళ్ళీ రత్నాలను సమర్పిస్తాను. నేను వెళ్ళి ఈశ్వరునికి రక్షణగా శివలింగం మీద గూడు కట్టాలి. స్వామి, నేను నా జీవితం మొత్తం మీ సేవలోనే గడపాలని కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ. స్వామి, ఆ ముగ్గురు మీకు చాలా మంచి భక్తుల్లాగా ఉన్నారు కదా? అవును దేవి, వారి భక్తి వర్ణనాతీతం. ఇది ఏంటి? ఏనుగు నేను పెట్టిన రత్నాలను పాడు చేస్తోంది. ఏమిటి ఇది? ఈ ఏనుగు నేను రక్షణగా కట్టిన గూడుని ధ్వంసం చేస్తుంది. స్వామి, వారి భక్తిని చూస్తుంటే ముచ్చట వేస్తుంది, కాని వారి మధ్య అపార్థాలు వస్తాయేమో అని సందేహంగా ఉంది. చూస్తూ ఉండు దేవి, వారి భక్తి ఎంత అపూర్వమో. ఓ సర్పమా, సాలెపురుగా, మీరు ఇద్దరు శివుడికి ఏదో హాని చేయాలనుకుంటున్నారు. నువ్వే శివలింగానికి ఆపద తేవాలని చూస్తున్నావు. మీ ఇద్దరి వల్ల ఆ మహాదేవుడికి రక్షణ లేదు. ఈ నొప్పిని నేను భరించలేకపోతున్నాను. హర హర మహాదేవ శంభో శంకర. ఓ సర్పము, గజము, సాలెపురుగా, మీ భక్తికి మెచ్చాను. ఓ సాలెపురుగా, మీకు మోక్షాన్ని. ఓ గజమా, మీకు స్వర్గాన్ని. ఓ సర్పమా, మీకు కైలాసాన్ని ప్రసాదిస్తున్నాను. మీ ముగ్గురి పేర్లతో శ్రీకాళహస్తి అనే ఒక పుణ్యక్షేత్రం ఏర్పడుతుంది. మీ భక్తిని తరతరాలు గుర్తు పెట్టుకుంటాయి. ఈ స్థలం ఎల్లప్పుడూ భక్తుల ద్వారా పూజించబడుతుంది.